లెట్స్ మేక్ గోబీ బిర్యానీ. గోబీ బిర్యానీ అంటే ఎలా పడదు మమ్మీ? గోబీ బిర్యానీ. లెట్స్ మేక్ గోబీ బిర్యానీ. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి బాగా కడగాలి, లేదంటే అందులో పురుగులు ఉండి వెజ్ బిర్యానీ కాస్త నాన్ వెజ్ బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, మన టేస్ట్కి తగ్గినంత కారం, ఎందుకంటే కారం తక్కువే పడుతుందండి, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కొద్దిగా కారం, బిర్యానీ మసాలా, అలాగే ధనియాల పౌడర్, సన్నగా తరిగిన కొత్తిమీర, అంతకన్నా సన్నగా తరిగిన కొన్ని కారం లేని మిరపకాయలు, దంచిన అల్లం పేస్ట్ వేసుకొని అందులో కొద్దిగా పెరుగు, 1 నిమ్మ చెక్క లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకొని బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. మనం చికెన్ పీసెస్ని ఎలా అయితే మ్యారినేట్ చేస్తామో ఈ మసాలాలన్నీ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ తీసుకొని కడిగేసి ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో బిర్యానీ దినుసులు లైక్ మనము జాపత్రి, జాజికాయ మీరు వేస్తుంటారు కదా, సాజీరా వేయడం వల్ల మన డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇందులో కాస్త తక్కువగానే సాల్ట్ పడుతుంది, ఎందుకంటే మనం మ్యారినేట్ చేయడానికి క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి వాటర్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ మసలిన తర్వాత మనకైతే కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేయడమే. ఇందులో ఒక 75% వరకు కుక్ అవ్వాలి. సైడ్కి మనమైతే ఒక ప్లేట్లో ఆయిల్ పోసుకొని ఈ స్క్రీన్ పైన చూపిస్తున్న బిర్యానీ దినుసులు అన్నీ వేసేయండి. మనం ఇందాక ఏవైతే వేసామో అవే సేమ్. ఇందులో ఒక యాలుక్కాయ మాత్రం ఎక్స్ట్రా. ఇప్పుడైతే మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేయాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గిస్తే మనకి బాగా కుక్ అయిపోతాయి క్యాలీఫ్లవర్. సైడ్ బై సైడ్ మన బిర్యానీ రైస్ కూడా ఉడికిపోతుంది. 75% కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులో తీసుకొని యాడ్ చేయడమే. మీరు ఎప్పుడైనా క్యాలీఫ్లవర్తో ఇలాంటి వంటకాలు ట్రై చేశారో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, 75% కుక్ అయిపోయినట్టే మన బిర్యానీ రైస్. ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ని మనము క్యాలీఫ్లవర్ పైన ఇలా సర్దేయడమే. ఆల్మోస్ట్ 2 సెపరేట్గా కుక్ అయ్యేవి కాబట్టి కలిపి కుక్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. 5 మినిట్స్ తర్వాత మనము ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నామంటే మన ఎంతో రుచికరమైన గోబీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వెజిటేరియన్స్కి ఇది మంచి